హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇవాళ ఈ వీడియోలోని షాపింగ్కి వెళ్తున్నాను. మా ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు అనమాట. షాపింగ్కి వెళ్తున్నానండి. నాకు ఏంటో అర్థం కాదు, వీళ్ళకి ఎంత బాధ వచ్చేద్దో షాపింగ్ అంటేనే. షాపింగ్ అంటే ఒకసారే వేరు. నాకు పొద్దున్న తలకాయ పొడి వచ్చేస్తుంది. అయినా సరే షాపింగ్ అంటే ఎంత ఆనందంగా రెడీ అయిపోయింది చూసారా. మర్చిపోయి ఎంత చూసి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా? తర్వాత ఏంటంటే మేము ఇండియా వెళ్తున్నాము. ఇండియా వెళ్తుంటే మరి షాపింగ్లు తిరగడానికి బట్టలు కావాలి కదండి. అందుకే ఫస్ట్ ఇక్కడ షాపింగ్ చేసుకుని వెళ్దామని. ఇండియా వెళ్ళే ముందు ఇప్పుడు ఎందుకు షాపింగ్? అంటే అది ఇండియా వెళ్ళినప్పుడు షాపింగ్లు తిరగాలి కదా. ఆ షాపింగ్లు తిరగాలంటే బట్టలు ఉండాలి కదా. మరి దానికి బట్టలు కొనుక్కొద్దా? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందంటే ఇండియాకి వెళ్ళి షాపింగ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ దానికి బట్టలు కొని ఇండియా తీసుకెళ్తావా? ఆయన అలా కట్టాడు. అవన్నీ పట్టించుకోకండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మనం ఇండియా వెళ్ళామనుకోప్పుడు నేను హైదరాబాద్లో దిగుతానండి. హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి అత్తగారింటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అందంగా ఉండాలి కదండి. విజయవాడ, మరి అక్కడ అన్నీ తిరగాలి కదండి. అటన్నిటికి ఎన్ని కావాలి, కనీసం 10 జతలు తీసుకుంటే కానీ సరిపోదు. వేసిన బట్టలు వేస్తామంటే మనం వెయ్యం. ఇప్పుడు అర్థమైందా? వాటన్నిటికీ ఇండియాలో కొంటా అన్నావు కదా. అది ఇక్కడ వేసుకోవడానికి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అక్కడ బట్టలు కొనుక్కుని అమెరికాలో తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటామండి. ఇక్కడ దొరకవు కదా ట్రెడిషనల్ బట్టలు. అందుకని ట్రెడిషనల్ అక్కడ కొనుక్కుని ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ కొనుక్కున్న బట్టలతో అక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తాం. వీళ్ళకి అర్థం కాదులేదు. మీకు అర్థమైంది కదా. అవి ఏమేమి చేస్తున్నాం ఏంటో చూద్దామే. అవుట్లెట్ అని ఉంటుంది అనమాట. అన్నీ ఒక చోట దొరికేస్తాయంట. సో ఏమేమి దొరికేస్తాయి ఏంటో మీకు కూడా పెడతానే రండి. కారులో బయలుదేరామండి. ఎండ అయితే పిచ్చి ఎండ ఉంది. ఇంకెంటనే గ్లాసులు పెట్టేసాను, లేకపోతే దారి కూడా కనపడదు మనకి. ఇంకా నేనైతే వెళ్ళి ఫస్ట్ నైట్ డ్రెస్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏముంటాయో తెలియదు. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము. డాలస్లో ఎప్పుడు తిరగలేదు నేను. సో షాపింగ్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఎలాగుందో చూద్దాము. నువ్వేం తీసుకుంటావు? నేనైతే నైట్ ప్యాంట్లు తీసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో, మన చిరదాన్ని మర్చిపోయాము. డే కేర్లో వదిలేసి షాపింగ్కి వెళ్ళిపోతున్నాను నేను. మనం డే కేర్కి వెళ్ళాలి ఫస్ట్. అది 7:05 అయిపోయింది. నువ్వు మర్చిపోయావేమో, నేనైతే మర్చిపోయాలి. అక్కడికి వెళ్తున్నా. నువ్వు నీ హడావుడి మామూలు హడావుడి వేరం కాదు. అంటే మనం రెడీ అయ్యి కంగారులో నేను చందాన్ని మర్చిపోయానండి. నేను చంపేద్దది కానీ మర్చిపోయి వెళ్ళిపోతే ఆల్రెడీ 5 అయిపోయింది. దాని దగ్గర స్కూల్కి వెళ్ళి దాన్ని ఎక్కించేసుకుని అటు నుంచి అటు షాప్కి వెళ్తామండి. సరే, అక్కడ కలుద్దాం మళ్ళీ షాపింగ్లోనే. వెళ్ళి దారిలోనే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందామే. దారిలో వెళ్తున్నాం కదా, ఇక్కడ స్కూళ్ళు ఉంటాయండి. రోడ్డు పక్కనే స్కూళ్ళు ఉంటాయి కదా. 20 స్పీడ్ లిమిట్ కనబడుతుందా మీకు? 20లోనే వెళ్ళాలి. పిల్లలు మళ్ళీ ఇక్కడ ఏం తిరగరు, వాళ్ళందరూ లోపలే ఉంటారు. ఆ పిల్లలు లేకపోయినా ఉన్నా సరే 20లోనే వెళ్ళాలన్నమాట. 20 కన్నా దాటేమనుకో ఇంకెళ్ళక్కర్లేదు. ఆడే తీసిపోయి లోపలే వేస్తాడు మననే ఎక్స్ట్రాలు చేసామంటే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండి, అందరూ ఎలాగున్నారు? అయ్యి బాబు, ఇంట్లో పని చేసుకుంటా, ఆఫీస్ పని చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, వాళ్ళకి మంచిగా మ్యాథ్స్ కానీ లేకపోతే ఏమైనా కోర్సులు చెప్పాలంటే ఎంత కష్టమైపోతుందనండి బాబు. ఏం చేయాలి ఇలాంటి టైంలో నాకు మంచిగా బాన్సు అని ఆన్లైన్ మ్యాథ్స్ క్లాస్ దొరికిందండి. మళ్ళీ అది ఏదో అనేసుకున్నారు. కాదండి, మన తెలుగు ఆయనే నీలకంఠ బాను అని చెప్పి ఆయన మంచిగా స్టార్ట్ చేశారనమాట ఇది. సో ఆయన ఏంటంటే 50 times మ్యాథమెటిక్స్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఫాస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనమాట. అదే మీకు తెలుసు కదా, శకుంతలాదేవి గారు. ఆవిడ వరల్డ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేశారనమాట. నాకైతే భలే మంచిగా అనిపించింది. ఆయన ఏమనుకున్నారంటే ఇలా ఫాస్ట్గా మ్యాథ్స్ చేయాలంటే టెక్నిక్స్ ఏంటి ఇవన్నీ పిల్లలకు నేర్పించాలని థాట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో వాళ్ళు ఏంటంటే కిడ్స్కి క్లాసులు తీసుకుని చూడమన్నారు. నాకు ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. సో వెంటనే జాయిన్ చేశాను. ఎలా ఉందని చెప్పి దాని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. దానికైతే టెక్నిక్స్ చాలా బాగా నచ్చినాయి అని చెప్పిందండి. అంటే టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, బోర్ కొట్టకుండా. ఆ టెక్నిక్స్ మనకు ముందే తెలిస్తే కలెక్టర్ అయిపోతున్నామేమో అనిపించింది. సో చాలా బాగుందండి. పిల్ల అయితే చాలా ఎంజాయ్ చేసింది. సో మనకేంటంటే ఇండియాలోనే కాదు, USA, UK, కెనడా, UAE అండ్ ఆస్ట్రేలియా ఏ కంట్రీ నుంచి అయినా మన టైమింగ్స్ని బట్టి క్లాసెస్ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో అలా నాకు చాలా మంచిగా అనిపించింది. కిడ్స్కి ఏంటంటే 5 to 15 years లోపు కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రీ ఆన్లైన్ క్లాస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు లింక్ అని కామెంట్ చేశారనుకోండి, ఆ లింక్ మీకు ఇస్తాను. ఆ లింక్ త్రూ రిజిస్టర్ అయ్యారనుకో 30% ఆఫర్ కూడా ఉంటుంది మీకు. సో ఫ్రీ ఆన్లైన్ క్లాస్ ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేసి మీ కిడ్స్కి యూస్ఫుల్ అనుకుంటేనే ట్రై చేయొచ్చు కదా చక్క. బట్ నాకైతే బాగా అనిపించింది. మా అమ్మాయిని జాయిన్ చేశాను, చాలా ఫాస్ట్గా చేసింది అనిపించింది నాకైతేని. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. ఓకే, సో ఇలాగ మళ్ళీ నా స్కూల్ జోన్ అని ఉంటుంది. అది మళ్ళీ ఆగిపోయే వరకు మనం ఇదే స్పీడ్లో వెళ్ళాలి. స్కూల్ ఎక్కడో ఉంటుంది. స్కూల్ అమలాపురంలో ఉన్నా సరే అమెరికాలో మనం ఇలా సోగానే వెళ్తూ ఉండాలి. చూసారు కదా, మా ఆయన స్పీడ్ లిమిట్ కూడా 20లో వెళ్తూ ఉంటాడు. ఇంకో
ఇక్కడ వరకు ఇలా వెళ్ళాలి. ఎంత బుడ్డకి వెళ్తున్నాడో మీకు చీకట్లో కనపడదులే, కారు లోపల చీకటిగా ఉంది. అది మరి ఇదొక వింత అనమాట. మీకు స్కూల్ బస్సు ఉంటే ఇంకా చూపెడతారండి. స్కూల్ బస్సు ఉందనుకో, అది పక్కన ఆపేయారనుకో, దాని పక్క నుంచి కార్లు కూడా వెళ్ళకూడదు, అవి కూడా ఆగిపోవాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్. విక్కీ, హౌ వాస్ ది డే? ఇట్స్ గుడ్. బాయ్, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఇవాళ మదర్స్ డే అనమాట. మదర్స్ డే సెలబ్రేషన్ చేశారు. నా కోసం బ్రాస్లెట్లు అవన్నీ పంపించేశారు. సో ఇది మా అమ్మాయి స్కూలు, చెప్పాను కదా తీసేయడం మర్చిపోయి నేను షాపింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో స్కూల్లో బ్యాగ్ అయి తీసుకుంటుంది. ఇంక దీన్ని తీసుకుని కార్లోకి ఎక్కేస్తాం. ఇంకా జాకెట్లో తెచ్చుకోరా, అన్నీ వాష్ చేయాలేమో. దా నాటీలోకి వెళ్దామా? నాటికేలే అంటే అలాగే అనడానికి బాగుంది కదా, నైకిని నీకే అన్నట్టు. సో నాటీ అంటే బాగుంది కదా, రెండు సైలెంట్లు చేసాం. అమెరికాలో వాళ్ళేనంటే సైలెంట్లు చేసేది, మనం కూడా చేయదు తెలిసే. అట్లుంటది మనతో. ఇక్కడికి వచ్చామండి నాటికాలోకి. మంచి మ్యూజిక్ కూడా వేస్తున్నాడు. ఎంత బాగానే ఉంది కానీ దీని చేతులు ఉంటే బాగున్నాను. నేను చేతులు లేకుండా వేయను. పోనీ ఇలాగే వేసుకుని పైన జాకెట్ వేసుకుందాం అనుకో, కావాలని స్లీవ్లెస్లు దాతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే ఇండియాలోకి వెళ్ళినప్పుడు కొంచెం బయటకు వేసుకెళ్ళడానికి బాగుంటాయి కదా అని చెప్పి చూద్దామని వచ్చాము. ఇంకా పిల్లలకు కూడా ఏమైనా డ్రెస్సులు చూడాలి. ఈ చొక్కా బాగానే ఉంది. చూసారు చొక్కా ఎలా ఉందా? చొక్కా బాగానే ఉంది. నైట్ వేసి తిరగొచ్చాము. అన్నీ స్లీవ్లెస్ లేకుండా, స్లీవ్స్ లేకుండానే వచ్చినాయిరా అన్నీ ఇలాగా. ఇది అసలు అబ్బాయిలతో అమ్మాయిలతో కూడా తెలియకుండా ఉంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? లేడీస్తో జెంట్స్తో ఇది ఎలా ఉంది షర్టు మరి అసలు. ఏంట్రా నువ్వు అయినా మా పిల్లలు చూసారా స్టిక్కర్లు చింపేస్తుంది. ఇది రే ఎందుకు తీసేస్తున్నావు? అది అది పర్ఫెక్ట్లీ అంటే ఇది స్టిక్కర్ కరెక్ట్గా లేదంట, అందుకని స్టిక్కర్ పీకేసి కరెక్ట్గా వేస్తుందంట స్టిక్కర్లు. జీన్స్ ప్యాంట్లు ఇండియాలో తీసుకుంటానండి, ఇక్కడైతే తీసుకోను. ఇంకో ఇలాంటివి వేసుకుని తిరుగుదాం అనుకున్నాను నేను. ఇది షర్ట్ మోడల్ టైప్ ఉంటుంది కానీ మనకి నైట్ డ్రెస్ లాంటిది అనమాట. ఇలాగా మనకి కింద వరకు వచ్చేస్తుంది. ఇలాగా జస్ట్ మనం నైట్ డ్రెస్లు వేసుకుంటాం చూడు, ఆ టైప్లో ఉంటుంది ఇది. సో ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ చూస్తాను ఒకసారి, అన్నీ లుక్ వేసిన తర్వాత మీకు కూడా పెడతాను. ఎలా ఉందిరా చేసి? బాగుందా? అచ్చ వేసుకున్నట్టుగా ఉంది కదా, కానీ వేసుకోలేదు. ఏంటది? ఇదా? చాలా బాగుంది. రేటు చూసావు? అది అక్కడ ఉంది రేటు. ఏ రేట్ ఏంటి నాకు కనబడింది. ఎంతది? ఎంత? $79. సో $80 ఆ చొక్కా తీసుకుంటాం. మరి $80 అక్కడ ఉన్నాయి చూడు, ఆ చివరిలో ఉన్నాయి చూడు, అక్కడ ఉన్నాయి చూడు. అచ్చి బాబు చూసారండి, వైట్ చొక్కా ఉంచుడు. వైట్ చొక్కా $60 అంట. హలో గళ్ళ చొక్కా. అమ్మాయి చూసారు వాళ్ళ డాడీతో $60 కొనొద్దని చెప్తుంది. తక్కువ రేటుది ఎదుగుతుందంట. మనీ సంపాదించడానికి నువ్వు అంతేగాని ఖర్చు పెట్టడానికి కాదు. ఓకే, ఇది తప్పు. చాలా చూసావు కదా, ఏంటి పింక్ ఎట్టు, గ్రీన్ ఎట్టు, బ్లూ ఎట్టు ఏమి కొనవా? ఇలా మన అనేస్తారండి, ఏం కొనరు ఊరంతా తిరిగేస్తారండి. ఇలా మాత్రం కొంటారండి, నచ్చితేనే కొనుక్కోవాలి. ఎవరన్నా ఇంకో 10 చేపలు తిరుగుతున్నాడండి. నువ్వు బయటికి రావా? షాపింగ్కి రావా? రాకుండా ఏం చేస్తావు? ఆ బ్యాగులు ఏంటి? ఆడుకుంటాను కారులోకి వచ్చినప్పుడు. జెస్సీ నువ్వు కూడా రావా? షాపింగ్కి రావా? ఓహే నువ్వు వస్తావు, ఇది రాదా? నువ్వు ఒక్కదాని ఇక్కడ ఏం చేస్తావు? ఒక్క ఉంటుందంట కదా, నువ్వు కూడా వచ్చే మాతో పాటు. రిక్లు వచ్చే. ఇన్ని కష్టాలు ఉంటాయండి చూసారా? షాపింగ్ వెళ్దాం అనుకుంటే ఒకటి ఉంటుందంట, ఒకటి రాదంట, ఒకటి వాటర్ అంటుంది, ఇదేమో తినడానికి. ఆ బారులు తీసుకున్నారా? దాని కొట్టి తింటా వస్తుంది. మర్చిపోయావా? చూసారండి, తినడానికి పెట్టమంటే పెట్టలేదు, వీళ్ళు బయట రమ్మంటే రావట్లేదు. ఇంక షాపింగ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అనమాట. ఇంకా సరేలే, ఇంకేం చేస్తాం. అవును, ఈ స్టోర్ని ప్యూమా అంటారా పూమా అంటారా? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. పూమా అంటారా? కాదు, పూమా అంటారా? ప్యూమా అంటే బాగుంటుంది కదా.
ఏమోనండి మీకు తెలితే కామెంట్ చేయండి. పోమానో ప్యోమానో చిన్న మళ్ళీ నీకే బ్రాండ్ వచ్చింది. నీకే నైకీ బ్రాండ్ ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి అసలు భలే నాకు బ్రాండింగ్ చేశారండి మీరు, నీకే నాకే చిచ్చి నైకీ నీకే అని చెప్పి. సో అది భలే ఉందండి బ్రాండింగ్. అంటే ఈ షూలన్నీ మీకే అన్నట్టు నీకే నాకే అలా చాలా బాగుందని చెప్పి నన్ను గిఫ్ట్ తీసుకోమన్నాడు. ఇంక అందుకే షాపింగ్ వచ్చానమాట. ఇంకేమి ఇస్తాడో ఏంటో చూడాలి మరి. బీపీ బాగా ఫ్లక్చుయేషన్ లో ఉంది. మా ఆయన వెనకాల నుంచి ఓవర్ యాక్టర్ అన్నాడు. ఏమి లేదు ఉత్తినే మా ఇండియా వెళ్తున్నామని చెప్పాం కదా, ఇండియాకి షూలు పట్టుకెళ్ళాలి. నైకి ఇక్కడ నుంచి బాగా దొరుకుతాయండి, అందుకని షూలు తీసుకోవడానికి వచ్చాము. మీకు కూడా ఇండియాకి మాత్రం పట్టుకెళ్ళాలంటే ఇది మంచి ఆప్షన్ అండి. మన పెద్దోళ్ళకి కానీ తీసుకెళ్ళాలనుకున్నా, మన వాళ్ళు ఎవరైనా వాకింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నా షూలు అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. మా అత్తలకి అమ్మాలకి ఎప్పుడు ఇక్కడ నుంచి పట్టుకెళ్తాము. సో బ్రాండ్ అయితే బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నీకే బ్రాండు, నైకీ బ్రాండు. ఓకే అంటే నైకీ వాళ్ళకి నేను కూడా బ్రాండింగ్ చేస్తున్నాను అనమాట. ఇది మీరు ప్రమోషన్ చేస్తుందండి అనుకున్నారు కానీ ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే నైకీ వాడికి కూడా చేస్తానని, కానీ చేయట్లేదు. ఉత్తున్నాయి మీకోసం చెప్తున్నాను. ఇండియా వెళ్ళినప్పుడు మంచిగా పని చేస్తుందని అంతే. ఇవన్నీ బాగా పెద్దగా ఉన్నాయి. అసలు అన్ని 10.5 10 ఉన్నాయి. ఇంక బుడ్డోళ్ళకి ఇంకెక్కడ దొరుకుతాయి, మరి ఘోరంగా పెట్టాడు. మమ్మీ పైన చూడు, అది మెన్స్, అది 10.5. ఇక్కడ బోర్డు ఉందా 10.5ది? అయితే మనది ఇంకా అవతల ఉంటుందా? సారీ. ఓకే, ఇక్కడ బోర్డు చూసుకోవాలా? నేను బోర్డు చూడలేదు. పద. అందరి ముందు పరుగు పోయిందిగా. నైకిది అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ ఎక్కడికి? నార్త్ ఫేస్ ఉంది కదా, బాగుంటాయి కదా. నార్త్ ఫేస్ అప్పుడు ఎందుకు ఇల్లు? నార్త్ ఫేస్ ఇల్లు బాగా రేట్ ఎక్కువ. మనం తిరుగుతున్నాం కదా, అప్పుడు చెప్పాడు నార్త్ ఫేస్ వాళ్ళకంట 100కి ఎక్కువ కడితే కానీ ఆ ఇల్లు ఇవ్వడాడు. ఇప్పుడు నార్త్ ఫేస్కి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇల్లుకి ఎవడు చెప్తున్నాడు? నార్త్ ఫేస్ ఇల్లు కదా నేను చెప్పేది, నార్త్ ఫేస్ అనే స్టోరు. స్టోరా? నార్త్ ఫేస్ అని స్టోర్ కూడా ఉందా? ది నార్త్ ఫేసా? బాబాయ్, నాకు తెలిసి ఇండియన్స్కి నార్త్ ఫేస్ అంటే బాగా క్రేజ్ కదా, ఇల్లు అయ్యి నార్త్ ఫేసే కావాలంటారు. అందుకని ఇలా స్టోర్ పెట్టేస్తే బాగా మనం అట్రాక్ట్ అవుతామనేమో, బాగా రేట్ ఎక్కువ పెట్టేస్తారేమో అక్కడ. తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. గాల్లో దోశలేక అర్థమైందా? మనం అనుకున్నంత రేట్ ఉండవేమో. బాగా 60% ఆఫ్ పెట్టేసాడు కదా, బాగా తక్కువకి వచ్చేస్తాయేమో. ధర చూద్దాం చేసి. ఈ జాకెట్ బాగున్నట్టుంది కదా. నార్త్ ఫేస్ అంటే బాగా తక్కువ రేటుకి, అక్కడ 60% ఆఫ్ ఉంది, చాలా తక్కువకి వచ్చేస్తుంది. అయ్య బాబోయ్ అంటాడు చూసాడు సునీల్, ఆ టైప్లో. అయ్య బాబోయ్ $250 అంటండి. చెవులు చేతులు పెట్టుకెళ్ళిపోతున్నాడు మా ఆయన. నిజంగానే చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయ్య బాబు 250 ఎంత చక్కగా బాగుంది కదా. 60% ఆఫ్ అనుకున్నాను, 250. అయ్య బాబోయ్, పదరా ఇంకోటి ఏదైనా చూద్దాం. ఇంకే చూసి ఇంతే ఉంటాయేమో రేట్లు. అసలు ఫస్ట్ ఈ స్టోర్ అండి బాత్ అండ్ బాడీ వర్క్స్ అంటారు. సో మనం లోపల రాగానే ఈ కంపల్సరీ అండి ఇండియా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అంటే దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనం ఇండియా వెళ్ళినప్పుడు కంపల్సరీ పట్టుకెళ్తాను లోషన్లో. సో నేను కూడా ఇంట్లో వాడేది ఇయ్యే బాత్ అండ్ బాడీ వర్క్స్. సో ఇందులో మనకి లోషన్లు దొరుకుతాయి, మన స్క్రబ్బర్లు కానీ ఫేస్ వాష్లు కానీ అన్నీ దొరుకుతాయి ఇందులో, పెర్ఫ్యూమ్లు అన్నీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే బై 3 get 3 అనమాట. 3 కొన్నాం మనకు 3 వస్తాయి. సో మనం ఇండియా పట్టుకెళ్ళడానికి మంచిగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ మనకి వింటర్లో బాగా యూజ్ అవుతుంది నిజంగానే. సో అందుకని మనకి బాగా గిఫ్ట్కి బాగా పనిచేసేస్తాయి. నేను అందుకే ఫస్ట్ విషయం ఏంటంటే ఇలా చూస్తే తెగ ఆనందం వేసేస్తుంది. అసలు ఫ్రీ అన్న మాటే ఎంత బాగుంటుందో, ఫ్రీ అంటుంటే అదొక ఇది. ఆ ఊహ ఎంత బాగుందో. అంటే 3టికి ముందే డబ్బులు కట్టించేసుకుంటాడేమో, అది మనకు తెలదు. కానీ 3 కొంటే 3 ఫ్రీ. అదిరిపోద్ది అంతే. మనం టకటకనే చూసేసి వేసేద్దాం ఏదోటి. చూసారా ఇవి కూడా ఎంత బాగుంటాయో, ఎంత నీట్గా చూసారా, పట్టుకుంటేనే సూపర్ ఉంటాయి. ఇగో బాక్స్ కూడా అంటే మనం గిఫ్ట్ ఇవ్వడానికి ఎంత బాగుంటాయి చూసారా, బాగున్నాయి కదా. మేము ఇంకేదోటి ఇలా చేసి మడతెట్టేస్తాం. ఇంకా అది ఇవాళ షాపింగ్ అంతా ఇలా జరిగింది. మా ఆయన ఏమేమి కొన్నాడో బయట కూర్చుని మీకు అన్నీ చూపెడతాను. అంటే తిరుగుతాం కానీ అన్నీ కొనం కదా, ఏది కొనాలని డిసైడ్ అవ్వడానికి టైం అంతా అయిపోద్ది. మధ్యలో పిల్లలు ఏడుస్తారు, తిండంటారు, అయిపోద్ది. సో లాస్ట్లో చూపెడతానే ఏం కొన్నానంట. తీసుకున్నామండి. ఇదైతేనే చాలా బాగుంది. ఇది ఎట్ ద బీచ్ అని, మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం పెర్ఫ్యూమ్కి చాలా బాగుంది. ఇది ఇంకోటి పెట్టరారా, అది పెట్టేసి ఇక్కడ లెక్కలు తేల్చలేదు వాళ్ళకి. ఇదిగో ఈ డొక్కులు వేసుకోండి లెక్కెట్టుకుని. చూసారా ఎంత మంచి ఐడియా ఇచ్చాను నేను. కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. అబ్బా ముగ్గురు కూర్చుని తెగ లెక్కెట్టేస్తున్నారమ్మా.
2 3 అనుకుంటా 3 4 5 ఇలా లెక్కెట్టడం కుదరదు. మంచి వాలుగా పెట్టుకుని లెక్కెట్టామనుకో అంత ఈజీగా అయిపోద్ది. ఇలా లైన్ ఎట్టేసుకోవాలి ఫస్ట్. మనకి ఎన్ని కావాలి? 18 కావాలి మనకి. ఇంకా చూసారా అక్కడ ఎన్ని ఎట్టాం అలాగా లైన్ ఎట్టుకోవాలి. పద్ధతి ఒక పద్ధతి ఉంటే అన్ని కరెక్ట్గా అవుతాయి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. చూసారండి 5 ఎట్టాం, ఇంకొక 5 ఎట్టాం, 5 ఎట్టాం 15. ఎంత సెట్ అయిపోయింది? ఇంకా 3 కావాలి మనకి. ఒరే ఇలాంటి ఇంకో 3 ఎట్టరా ఇందులో పెట్టి లెక్క. మరి మొత్తానికి అయిపోయింది. ఇది ఇండియాకి వెళ్ళడానికి మేము చిన్నగా చేసిన షాపింగ్. ఇంకేమన్నా షాపింగ్లు చేసి అసలు ఇండియాకి ఏం ప్లాన్ చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే మొత్తం అన్ని సర్దుకోవాలి కదా, ఇంకా బయలుదేరుతాం ఇంకా 2 వీక్స్లో. సో ఈ వీడియో తీస్తున్నప్పటికి 2 వీక్స్, ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకా 1 వీకే ఉంటుందేమో. సో నెక్స్ట్ వీక్ ఏం చదువుతున్నాం, ఏం పట్టుకెళ్తున్నాం, ఇండియా ఫ్లైట్ అన్నీ పెడతానే. ఓ తెగ తిరిగేసాం కదా, తిరిగి అలసిపోయాం. ఇంటికి వెళ్ళి వంట చేయలేము అనుకున్నాం. ఇంకా అంతే వచ్చేసి రెస్టారెంట్లో ఏదో ఆర్డర్ చెప్పేసి మంచిగా తినేసి ఇంటికి వెళ్దాంలే అనుకున్నాం. ఇంకా షాపింగ్ అలా జరిగింది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మామూలుగా కరెంట్ గట్ల అనుకోండి మాకు ఇంక ఇంటికి వెళ్ళి వంట తీసుకెళ్తుద్దును. ఇంక ఇక్కడ డాలస్లో మీకు తెలియదే ఉంది, ఏదో దొరికేద్ది కదా మనకి, అందుకే శుభ్రంగా వేసేద్దామని చెప్పి ఫుడ్ ఇంకో కార్న్ ఇదన్నీ ఆర్డర్ పెట్టాము. సో ఇంక ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి స్టార్టర్ ఒకటి పెట్టేసాం. చికెన్ కరివేపాకు చికెన్ బాగుంటుంది అన్నారు. సో అదొకటి ఆర్డర్ పెట్టేసాము. దాని తర్వాత నాకు మాత్రం ఎగ్ చికెను ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పాను. ఇంకా అవి మాకు కావాల్సినట్టు ఆర్డర్ పెట్టుకుని మంచిగా తినేసి ఆ రకంగా ఈ రోజంతా జరిగింది షాపింగ్లతోటి. సో నెక్స్ట్ వీడియోలో ఇండియాకి ఎలా ప్లాన్ చేస్తున్నాము అంటే మేము ఇంకా సర్దరాలే మొదలెడతాం కదా, సర్దుకుంటా ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఉంటాను. మీకు కూడా గుడ్ నైట్, నాకు గుడ్ నైట్. వెళ్ళి పడుకోవడం ఇంకా. బై బాయ్.